ఏపీ సీఎం చంద్రబాబు హస్తినకు బయలుదేరారు. రాత్రి అక్కడే బస చేయనున్న సీఎం చంద్రబాబు రేపు కేంద్ర పెద్దలతో భేటీ అవుతారు. 2 వారాల వ్యవధిలోనే చంద్రబాబు రెండోసారి హస్తిన పర్యటనకు వెళ్లడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. చంద్రబాబు రేపు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. విభజన సమస్యలు పరిష్కరించాలని కోరనున్నారు. అలాగే ఇతర రాజకీయ అంశాలపైన చర్చించనున్నారు. ఈ నెల 22 నుంచి పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. దీంతో రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఇతర అంశాలపై కేంద్ర మంత్రులను చంద్రబాబు కలిసే అవకాశం ఉంది. ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రవిచంద్ర సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, ఢిల్లీలో ఎవరెవరు కేంద్ర పెద్దలను కలవబోతున్నారు? బలరాం, ముఖ్యమంత్రి చంద్రబాబు కొద్దిసేపటి క్రితమే ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో కేబినెట్ సమావేశాన్ని ముగించుకుని ఆయన హెలికాప్టర్లో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానం ద్వారా ఢిల్లీ వెళ్తున్నారు. అయితే ఈ రాత్రికి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసే అవకాశం ఉందని అధికారిక వర్గాలు అయితే చెబుతున్నాయి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో అనేక సమస్యలు ఉన్నాయి. గత 5 సంవత్సరాల వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోయాయి. ఆర్థికంగా రాష్ట్రం చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉంది. ఈ నేపథ్యంలో దాదాపు గత ప్రభుత్వం 12 లక్షల కోట్ల అప్పు చేసిందని ఆరోపణలు అయితే టీడీపీ వైపు నుంచి కూడా వస్తూ ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా వైట్ పేపర్ల రిలీజ్ చేస్తూ ఈ అంశాలన్నీ కూడా తెరపైకి తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కూడా అనేక హామీలు అమలు చేయాల్సి ఉంది. ఏదైతే కూటమి ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది, ఇవన్నీ కూడా వీలైన త్వరగా ఇప్పటికే అనేక హామీలు పెన్షన్లు పెంచారు. అనేక హామీలు అమలు చేసే విధంగా కార్యాచరణని ముందుకు తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే కేంద్రానికి చంద్రబాబు గతంలో ఒకసారి వెళ్లి పెద్దలందరినీ కలిశారు. ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు, కేంద్ర హోంమంత్రిని కలిశారు. అదేవిధంగా పలువురు కేంద్ర మంత్రుల్ని కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత పరిస్థితుల్ని వారు దృష్టికి తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పోలవరం కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కావచ్చు, అదేవిధంగా విశాఖ ఉక్కు తదితర అంశాలను, కీలకమైన అంశాలు ఇవన్నీ కూడా తెరపైకి తీసుకొచ్చి వీటన్నింటినీ కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కేంద్రం సహాయం చేయాలని కూడా గతంలో కోరారు. సేమ్ అటువంటి అంశాలకు సంబంధించి ఈ రోజు కూడా ఆయన ఏదైతే ఢిల్లీ బయలుదేరి వెళ్లారు, కేంద్ర హోంమంత్రిని అయితే కంపల్సరీ ఈ రోజు రాత్రి కావచ్చు, రేపు కలిసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇరు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలు అనేక పెండింగ్ లో ఉన్నాయి. ఎందుకంటే ఆ సమస్యలు పరిష్కరించుకోకపోతే 2 రాష్ట్రాలకి నష్టం జరుగుతుందని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మొన్ననే ఏదైతే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చంద్రబాబు చొరవ తీసుకుని ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇద్దరు కలిసి మాట్లాడుకున్నారు. కానీ ఏదైతే విభజన చట్ట ప్రకారం కేంద్రం ఏదైతే ఈ 2 రాష్ట్రాల మధ్య విభేదాలు కావచ్చు, వివాదాలను పరిష్కరించే బాధ్యత కేంద్రంపై ఉంది. ఈ నేపథ్యంలో కేంద్రం దృష్టికి కూడా ఈ అన్ని అంశాలు తీసుకెళ్తున్నారు. ఎందుకంటే 2 రాష్ట్రాలు ఏదైతే అన్నదమ్ముల్లా విడిపోయారు కాబట్టి చిన్న చిన్న సమస్యలున్నా కూడా అవి సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలనేది చంద్రబాబు ఆలోచనగా మనకి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి దృష్టికి కూడా ఎన్ని అంశాలు తీసుకుపోతున్నారు. అదేవిధంగా పలువురు కేంద్ర మంత్రులు కూడా కలవబోతున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో అనేక వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం అయిపోయాయి. ఎందుకంటే కేంద్రం నుంచి ఏదైతే నిధులు కూడా తెచ్చుకోలేని పరిస్థితిలో గత ప్రభుత్వం పట్టించుకోలేదని చంద్రబాబు ముఖ్యమంత్రి ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలోనే గత 5 సంవత్సరాల కేంద్ర ప్రభుత్వ పథకాలు ఏమున్నాయి, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఏమేమి ఉన్నాయి, అది అనేక అంశాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ద్వారా అన్ని కూడా ఎంక్వైరీ చేశారు. ఆ నివేదికలు కూడా ముఖ్యమంత్రి తెప్పించుకున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి ఏ విధంగా నిధులు రావాల్సి ఉంది, అవి ఇమీడియట్ గా రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాష్ట్రం కొంచెం ఇబ్బంది పరిస్థితిలో ఉంది, ఆర్థికంగా ఇబ్బంది పడుతుంది. ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఇమీడియట్ గా కనుక వస్తే రాష్ట్రానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడే వ్యవసాయ సీజన్ స్టార్ట్ అవబోతుంది. అనేక పథకాల నుంచి రావాల్సిన నిధులన్నీ ఇమీడియట్ గా వస్తే కనుక ఇక్కడ పేదలకి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇవన్నీ కూడా కేంద్రం దృష్టికి తీసుకురాబోతున్నారు చంద్రబాబు. అదేవిధంగా కేంద్ర బడ్జెట్ కూడా పెట్టబోతున్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ కి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆనాడు విభజన చట్ట ప్రకారం అనేక కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ గత 5 సంవత్సరాలుగా అవన్నింటినీ కూడా నిర్వీర్యం చేశారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలకు ఆంధ్రప్రదేశ్ లో ల్యాండ్స్ ఇచ్చినా కూడా అవి ఏర్పాటు చేయలేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు అవన్నీ కూడా చొరవ తీసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా ఇప్పుడే లేఖలు రాస్తూ ఉన్నారు. మాకు ల్యాండ్స్ ఇస్తే కనుక మేము అక్కడ సంస్థలు ఏర్పాటు చేస్తామని 2-3 సంస్థలు కూడా మొన్ననే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి టచ్ లోకి వచ్చారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు చొరవ తీసుకుంటున్నారు, కేంద్ర మంత్రితో చర్చలు జరుపుతున్నారు. ఈ రోజు కూడా ప్రధానంగా చంద్రబాబు వెళ్లేది కూడా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ అభివృద్ది పదంలో ముందుకు పెట్టడానికి ఆయన కేంద్రంతో చర్చలు జరుపుతున్నారు. ప్రధానమంత్రిని అయితే కలిసే అవకాశం లేదు. కేంద్ర హోంమంత్రిని కలుస్తారు, పలువురు కేంద్ర మంత్రులను కలుస్తారు. అదేవిధంగా కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కి ప్రాధాన్యత ఎందుకు ఇవ్వాలనే అంశాలకు సంబంధించి కూడా ఒక ప్రజెంటేషన్ కూడా వారికి ఇవ్వబోతున్నారు.
ఏ విధంగా 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ కి నష్టం జరిగింది, కేంద్రం ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ ను ఆదుకోవాలి తదితర అంశాలకు సంబంధించి కేంద్రానికి ఒక నివేదిక కూడా ఇస్తారని చెప్పి ఇక్కడ ప్రభుత్వ వర్గాలు అయితే అనధికారిక సమాచారాన్ని చెప్తున్నారు. చంద్రబాబు ఇవన్నీ కార్యక్రమాలు చూసుకుని రేపు రాత్రికి అమరావతి తిరిగి వచ్చే అవకాశం కనిపిస్తుంది. బలరాం, రవిచంద్ర, ఏపీకి నిధులు రాబట్టడంలో వరుస ఢిల్లీ పర్యటనలో ఎంతవరకు లాభించే అవకాశంగా భావించాలి? మరోవైపు గతం నుంచి కూడా ఈ పర్యటనలు చేస్తూనే ఉన్నారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత. ఎటువంటి హామీలు కేంద్ర పెద్దల నుంచి లభిస్తూ ఉన్నాయి? అంటే కేంద్రం కూడా ఇతోధిక సహాయం చేయడానికి ముందుకు వస్తుంది. ఎందుకంటే ప్రధాని నరేంద్ర మోడీ చంద్రబాబు ప్రమాణ స్వీకారం రోజు ఇక్కడ ప్రత్యేకంగా ఆ స్టేజీ మీద మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది. చంద్రబాబు ఒకటి గమనించాలి మనం, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక కేంద్రం, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఎంపీల మీదే కేంద్ర ప్రభుత్వం ఆధారపడినప్పటికీ కూడా ఏ రోజు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసమే నేను ముందుకు పోతాను, కేంద్రంలో మంత్రి పదవులు కావచ్చు, గొంతెమ్మ కోరికలు ఎప్పుడు కోరనని చంద్రబాబు చెప్పారు. ఈసారి కూడా శాఖల కేటాయింపు సరిగా లేకపోయినా కూడా అదే కావాలి, ఫలానా ఇంపార్టెంట్ శాఖే కావాలని కూడా డిమాండ్ చేయలేదు. కారణం ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలే మాకు ముఖ్యమని చంద్రబాబు పలు సందర్భాల్లో చెప్పారు. అదేవిధంగా కూడా మనకి కనిపిస్తుంది. ఎందుకంటే ఈసారి గతంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కావచ్చు, పోలవరం ఇష్యూ ఏదైతే గత 5 సంవత్సరాలు కూడా నిర్వీర్యం చేయబడ్డాయి. కానీ చంద్రబాబు అయితే ఈసారి తన హయాంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా అవి పూర్తి చేయాలి, కేంద్ర సహకారంతోనే కృత నిశ్చయంతో ఉన్నారు. అందువల్లనే ఢిల్లీ పర్యటనకు వెళ్లి కేంద్రం నుంచి ఇతోధిక సహాయం తీసుకురావాలి, కేంద్రం నుంచి సహకారంతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చంద్రబాబు భావిస్తున్నారు. అందువల్లనే చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. బలరాం, రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.